కాబోతున్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు. పాపారావు గారు నమస్తే సార్. హలో సార్ నమస్తే అండి. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే పాపారావు గారు. 6,71,757 కోట్లు అప్పులు చేశారు అని మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి కౌంటర్గా అది శ్వేతపత్రం కాదు మాది శ్వేతపత్రం అని కేటీఆర్ దానికి కౌంటర్ ఇస్తూ 50 లక్షల కోట్ల ఆస్తులను మేము సృష్టించాం 9 ఏళ్ళలో అంటున్నారు. ఒక ఎకనమిస్ట్గా చెప్పండి, 50 లక్షల కోట్ల ఆస్తులు సాధించటము ఆర్థిక పురోగత, లేదంటే 6,71,757 కోట్లు అప్పులు ఆర్థిక పురోగత, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఇప్పుడు? అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోండి, ఏ దేశమైనా అప్పులు లేని దేశం గానీ అప్పులు లేని ఒక ప్రాంతం గానీ ఉండవు. ఇది భారతదేశంలో కూడా నిజం. భారత ప్రభుత్వం తాలూకు అప్పు కూడా 155 లక్షల కోట్ల రూపాయలను దాటిందనేది తెలిసిందే. కాబట్టి అప్పులు లేకుండా ఏది సాధ్యం కాదు. కాకపోతే అప్పులు అపరిమితంగా తీసుకుంటున్న దగ్గరే సమస్య అనేది ఉంటుంది. కాకపోతే తెలంగాణ అప్పులు అపరిమితమైనయా పరిమితిలోనే ఉన్నాయా అనేది ప్రశ్న. పరిమితి అనేది దేన్ని బట్టి మనం జడ్జ్ చేస్తామంటే తెలంగాణ అప్పులైనా భారతదేశంలో ఏ రాష్ట్రం అప్పులనైనా అవి పరిమితిలోనే ఉన్నాయా అనేది FRBM చట్టం ప్రకారం నిర్ణయిస్తాం. FRBM చట్టం ప్రకారం దానిని గనక GDP వర్సెస్ GDP ఈస్ట్, GDPని ఆ రాష్ట్రం తాలూకు అప్పులతో రేషియో తీస్తూ తెలంగాణ అప్పులు దక్షిణ భారతదేశంలోనే తక్కువగా ఉన్నాయి అన్ని రాష్ట్రాల కంటే. దేశంలో కూడా కింద నుంచి ఫోర్బ్స్ పత్రిక గణాంకాల ప్రకారం కూడా కానీ, లేకపోతే భారతదేశంలో RBI గణాంకాలు తీసుకున్నాం, లేకపోతే ఫోర్బ్స్ పత్రిక గణాంకాల ప్రకారం అయితే 23% అప్పులు టు GSDP. కానీ FRBM చట్టం ప్రకారం 35% దాకా ఉండొచ్చు అప్పులు GSDP. కానీ భారత రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం తీసుకుంటే కనుక 27% మేరకు తెలంగాణ అప్పులు ఉన్నాయి GSDPలో. దాని GSDPలో ఇది 35% కంటే గణనీయంగా తక్కువ. మిగిలిన ఏంటంటే ఈ రోజు తెలంగాణ అప్పుల గురించి హడావిడి చేయటం అనే దగ్గరికి వస్తే నిన్న మొన్నటి దాకా రాజస్థాన్ ని కాంగ్రెస్ పార్టీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ 40% దాకా అప్పులు ఉన్నాయి. పంజాబ్ అంతకుముందు కాంగ్రెస్ వెళ్ళింది, కాంగ్రెస్ హయాంలో కూడా అక్కడ 50% దాకా GSDPలో అప్పులు, అపరిమితమైన అప్పులు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి దరిదాపుగా ఉంది. తెలంగాణ బెటర్ గానే ఉందనేది నిజం. అప్పుల పాలైన రాష్ట్రాల్లో కింద నుంచి 5వ స్థానం 6వ స్థానంలో తెలంగాణ ఉన్నదన్నది కూడా నిజం. కాబట్టి అప్పుల గురించి కొత్త రాజకీయ ప్రచారం తప్పితే అది నిజం కాదనేది వాస్తవం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు కూడా గతంలో చెప్పున్నారు, కోవిడ్ కాలంలో మా కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్పుల పాలైనవి అని ఆవేశంగా చెప్పారు. అందరికీ అప్పులైనవి. ఓవరాల్ అందుకని ఏంటంటే అప్పుల గురించిన చర్చను కాసేపు పక్కన పెట్టి ఆస్తుల కల్పన గురించిన ప్రస్తావన మొన్న వైట్ పేపర్స్ లో ఏదైతే శ్వేత పత్రాలని చెప్పి ఎలక్ట్రిసిటీ మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద రిలీజ్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పిందో వాటిల్లో నిజానికి ఆస్తుల కల్పన గురించి అప్పులు చేసినప్పుడు అప్పులు కనుక ఎవరైనా దిగమింగితే గానీ, లేకపోతే అప్పులు మనం అనేది మామూలుగా ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా వద్దంటాం. సంక్షేమం అలా చేసి అప్పు చేసిన డబ్బుల్ని పప్పు బెల్లాలాగా పనిచేస్తే తప్పంటారు జనరల్ గా ఇప్పుడు ఉన్న లెక్కది. కాబట్టి ఏంటంటే అలా పంచలేదన్న దానికి తార్కాణమే ఈ రోజు సంక్షేమం ఉంది తెలంగాణలో అభివృద్ధి ఉన్నదా లేదని. ఎందుకంటే ఈ రోజు నెమ్మదిగా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇది నిన్న శ్వేతపత్రం అని చెప్పి కేటీఆర్ గారు రిలీజ్ చేశారు. మరి దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ప్రతిస్పందన, ఇవాళ కైలాష్ గారు మీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా దాని ప్రతిస్పందన మెల్లమెల్లగా రావాల్సి ఉంది కాబట్టి చూద్దాము. అయితే ఏంటంటే నాకు అర్థమైనంతలో దానిలో ఏ గణాంకాలు వాడు సొంతగా చెప్పినవి కాదు. ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తాలూకు గణాంకాలు కాదయి. RBI గణాంకాలు కానీ ఇతరత్ర ఏదైతే మూడవ ఇది అటు ప్రతిపక్షం ఇటు పాలక పక్షం నుంచి కాకుండా న్యూట్రల్ గా ఉన్న మూడవ పక్షం నుంచి వచ్చిన గణాంకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ గణాంకాలని ఖచ్చితంగా. పాపారావు గారు 6,71,757 అప్పులు చేసి అప్పులు తెలంగాణగా మార్చేశారు. మనం మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చి ఆర్థిక భారాలను పెంచేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. లేదు మేము 9 ఏళ్లలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించామని కేటీఆర్ గాని పాత ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. అంటే ఒక అభివృద్ధికి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఎవరు చెప్పేది ప్రామాణికంగా తీసుకోవాలి? అప్పులు ఈ స్థాయిలో ఉన్నాయన్న దానికి తెలంగాణ ఇబ్బందుల్లో ఉందనుకోవాలా? ఈ 9 ఏళ్లలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించామని కేటీఆర్ మాటలను విశ్వసించి తెలంగాణ పురోగతి సాధించింది అనుకోవాలా? అంటే మీకు అప్పుల గురించి 6,57,000 కోట్ల అట్లా లెక్క చెబితే చాలా పెద్ద లెక్క కనపడుతుంది. కానీ అప్పులను అలా చూడకూడదు, ఎప్పుడు అబ్సల్యూట్ నెంబర్ చూడకూడదు. అప్పులు ఒక రాష్ట్రం తాలూకు ఆర్థిక స్తోమత బట్టి దాని అప్పులు ఉంటే గనక అది తప్పు కాదు. ఎందుకంటే కుటుంబాలైనా కానీ ఎవరైనా అప్పులు చేసేటప్పుడు సెక్యూరిటీ ఎంత ఆర్థిక స్తోమత ఉంది, వీళ్ళు చెల్లించగలరా లేదా చూస్తారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని చెల్లించే సామర్థ్యం మేరకు అప్పులు చేస్తుంటే తప్పు కాదు. కాబట్టి 6,51,000 లేకపోతే 71,000 కోట్ల స్టాండర్డ్ గా తీసుకోకుండా ఆ నెంబర్ ని దాని మొత్తం ఆదాయంలో తెలంగాణ అప్పు ఎంత ఉంది అనేది చూడాలి. అంతేగాని విడిగా నెంబర్ చూస్తే అది పెద్దదిగానే కనపడుతుంది. తెలంగాణ ఆదాయం కంటే తెలంగాణ అప్పులు పరిమితిలోనే ఉన్నాయి అన్నది నేను ఇందాక చెప్పింది కూడా. తర్వాత రెండోది ఏంటంటే 50 లక్షల కోట్ల ఆస్తి స్టాండర్డ్ గా మనం అంటే వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు బిల్డింగులు ఇట్లాంటివి కొలబద్ద కాదని. మరి ఏది కొలబద్ద చెప్పండి? బిల్డింగులు లేకుండా కార్యాలయాలు ఉండవు. ఇప్పుడు మనం ఉన్నటువంటి 10 టీవీ కార్యాలయం అయినా ఓ బిల్డింగ్ లోనే ఉంది. అక్కడ జరిగేది సర్వీసెస్ యాక్టివిటీ జరుగుతుంది. అలా ప్రతి కార్యాలయం ఒక బిల్డింగ్ లో ఉంటుంది. ప్రతి ఫ్యాక్టరీ కూడా ఒక బిల్డింగ్ లోనో లేకపోతే ఒక షెడ్ లోనో ఉంటుంది. కాబట్టి బిల్డింగులు కొలబద్ద కాదు నిజం. కానీ బిల్డింగ్ లో ఉన్నటువంటి కార్యాలయము, బిల్డింగ్ లో ఉన్నటువంటి కర్మాగారము, బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలకు నిర్వహించుకునేది టెంట్లు వేసుకుని చేయం కదా. అది ఆధునిక యుగంలో ఇది టెంటుల్లో జరగదు. కాబట్టి బిల్డింగులు కొలబద్ద కాదనేది కేవలం పూర్తిగా అసంబద్ధమైనటువంటి ఒక స్పిరిచువల్ వాదనలా కనపడే ఒక ఫేక్ వాదన. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు.